ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణము 3వ అధ్యాయము. కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము వారు శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినా స్నానదాన జపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశ్శాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడు ఉండెను. ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షం పైన భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారినబోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రలకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుతూ ఏమియూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు, ప్రభో, ఆర్తత్రాణపరాయణ, అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఆ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావా, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి, మీరెవరు? ఎందులకు మీకి రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు, విప్రపుంగవా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానం కలిగినది. ఇక నుండి మీ మా వలన ఏ ఆపద కలుగదు అని అభయం ఇచ్చిరి. అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశము బ్రాహ్మణుడను. నేను మహాపండితుడని అనే గర్వము కలవాడనై ఉంటిని. న్యాయ అన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లావుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితుల అవమానించుచు లబ్ధుడనై లోకకంటకుడిగా నుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేచితిని. అందులక విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడనని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి. కనుక నీవు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపం కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కాన
నా అపరాధము క్షమింపుమని వానిని ప్రార్థించుతిని. అందులకాతడు దయతలచి, ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదువుగాక అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేనీ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన ఓ విప్రమోత్తమా, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమా, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనునటులా చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండెని వాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కాన నాకీ రాక్షసత్వము కలిగెను. నన్నీ పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములుగా వేడుకొనెను. ఇక మూడవ రాక్షసుడు తన వృత్తాంతమును ఇలా చెప్పాడు. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడి వాడను. భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను అర్పించక భక్తులు గోని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందచేయుచు మద్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపము లాలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగింతును అని వారినోదార్చి తనతో తీసుకొని పోయి ఆ ముగ్గురికి అతను విముక్తికై సంకల్పము చేసుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్యములు ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకేగిరి. కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి. తృతీయాధ్యాయము సమాప్తం.